మా వాయిస్ వస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే. ఓకే. మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వగానే స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. మా చందుని కూడా తీసుకోమ్మా లైన్లోకి. కార్తీక్, చందు మెసేజ్ పెట్టాడు, బాగా రెయిన్ పడుతుందంట, ఈరోజు రాలేడంట. సరే, మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద టాపిక్. టాపిక్ ఒకటి స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేస్తారంటే మ్యాక్సిమా మినిమా అని పెట్టండి. మ్యాక్సిమా మినిమా.
ఈ మ్యాక్సిమా అండ్ మినిమాలో ఒక ఫంక్షన్ కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ నోట్ చేద్దాం. ఓకే, 1 సెకండ్. నోట్ చేయండి అమ్మా. మ్యాక్సిమం మినిమాలో మనం గతంలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. వర్క్ ఎగ్జాంపుల్స్ కాస్త పెంచుతాం అండ్ దాని మీద డైలీ ఎగ్జామ్ వర్కౌట్ చేద్దాం. ఈ మ్యాక్సిమం మినిమాలో మనం మెయిన్ గా డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే డిక్రీజింగ్ ఫంక్షన్స్. డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఇంక్రీజింగ్ ఫంక్షన్స్, డిక్రీజింగ్ ఫంక్షన్స్. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మోనోటానిక్ ఫంక్షన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ monotonic functions. Properties of monotonic functions. Next, critical points. Critical points. Critical points. Next, comparison of functions using calculus. Comparison of
functions using calculus. Comparison of functions using calculus. Next, maxima, minima. Maxima, minima. Next, method of finding extrema on continuous functions. Method of finding extreme values. Method of finding extreme values on continuous functions and discontinuous functions. Next, concept of global maxima and global minima. Concept of global maxima and global minima. Some geometrical results. Geometrical results. వీటిపైన మనం మెయిన్ గా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ ఏంటి? ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. దేన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనాలి, దానిలో రకాలు ఏంటో చూద్దాం. ఒకటి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేసరికల్లా 2 టైప్స్ లో ఉంటాయి. ఒకటి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్, లేదా నాన్ డిక్రీజింగ్ అని పిలవచ్చు. 2 రకాలుగా పిలవచ్చు దీన్ని. డాట్ చేయండి. ఇంక్రీజింగ్ లో మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఇంక్రీజింగ్ ఫంక్షన్ increasing functions are ఇంక్రీజింగ్ ఫంక్షన్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటా 2 టైప్స్ అంటే? ఇంక్రీజింగ్ ఫంక్షన్ లో 2 టైప్స్: ఇంక్రీజింగ్ ఫంక్షన్స్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్, ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. నెంబర్ 1, strictly increasing. Strictly increasing. Second one, increasing అనొచ్చు, ఆర్ ఇంకోటి ఏమనొచ్చు, నాన్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ అనొచ్చు లేదా నాన్ డిక్రీజింగ్ అని పిలవచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ లో, ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ లో చెప్పాం కదా, అట్లాగే డిక్రీజింగ్ ఫంక్షన్స్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఏం చెప్పండి? డిక్రీజింగ్ ఫంక్షన్ లో 2 టైప్స్ ఏంటి? డిక్రీజింగ్ ఫంక్షన్ లో 2 టైప్స్: స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. నెంబర్ 1, strictly decreasing. Number 2, decreasing or non-increasing. Okay, decreasing or non-increasing. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ లో మనం సిచ్యువేషన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇంక్రీజింగ్ అంటే ఏం చెప్తామంటే, ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ లో ఏం మాట్లాడతామంటే, మనం x1 x2 అనే 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు x1 తక్కువ x2 ఎక్కువ ఉందనుకోండి, వాటి ఇంక్రీజింగ్ ఫంక్షన్ లో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎట్లా ఉంటుందంటే, f of x1 less than f of x2, లేదా f of x అంటే
ఎలిమెంట్స్ మధ్యలో ఏ రిలేషన్ అయితే ఉంటుందో అదే రిలేషన్ మెయింటైన్ అయితే దాన్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటారు. ఎలిమెంట్స్ మధ్యలో ఏ రిలేషన్ అయితే ఉంటుందో అదే రిలేషన్ మెయింటైన్ అయితే దాన్ని ఏమంటారు? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటారు. ఇప్పుడు గ్రాఫుల ద్వారాగా మిమ్మల్ని మీకు ఇండికేట్ చేస్తానది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ తీసుకుందాం మనం. సపోజ్ దిస్ వన్. ఎప్పుడు తిప్పినా ఇటు తిరుగుద్ది ఏంట్రా ఇది? ఏదా ఇట్లా తీసుకోండి గ్రాఫ్ని. కొద్దిగా జాలే, ఎక్కువ అవసరం. కొద్దిగా గ్రాఫ్ తీసుకుందాం. ఈ గ్రాఫ్ లో మీరు అబ్జర్వ్ చేసేయాల్సింది ఏంటంటే, అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 అనే 2 నెంబర్స్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్ ఎలా ఉన్నాయంటే x1 లెస్ దాన్ x2 ఉందనుకోండి. అప్పుడు f ఆఫ్ x1 లెస్ దాన్ f ఆఫ్ x2 అయితే, f ఆఫ్ x1 లెస్ దాన్ f ఆఫ్ x2 అయితే దాన్ని ఏమని పిలవాలి మీరు? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఏమని పిలవాలి? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఆ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది మనకి? గ్రాఫ్ ఇట్లా పైకి ఉంటుంది, ఇట్లా పైకి ఉంటుంది. దీన్ని ఏమంటారు? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. x1 పెరిగే కొద్దీ x1 కన్నా x2 పెద్దది అనుకోండి, అప్పుడు f ఆఫ్ x1 కూడా x1 కన్నా కూడా f ఆఫ్ x2 పెద్దగా ఉంటే దాన్ని ఏమంటారంటే స్ట్రిక్ట్లీ, ఈ కేసుని ఏమంటారంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కేసు అంటారు దీన్ని. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఓకే. ఈ కేసులో మనం ఎట్లా కనుక్కుంటాం అంటే, ఈ కేసులో ఇంకోటి కూడా జరుగుతుంది. ఏంటంటే అది ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఏమవుతుందమ్మా ఇక్కడ? మీరు ఇది చేసుకున్నా సరిపోతుంది. ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నా కూడా దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఫర్ ఆల్. ఎక్కడ ఇది? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్. ఇది ఒక టెస్ట్ అనమాట మనకి, ఈ టెస్ట్. ఓకే, అంటే డెరివేటివ్ టెస్ట్ అంటారు. ఇప్పుడు ఈ కాన్కేవ్ అప్, కాన్కేవ్ డౌన్, ఇవి డిస్కస్ చేద్దాం. కాన్కేవ్ అప్, కాన్కేవ్ డౌన్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 0. ఈ 3 కేసెస్ ని, అంటే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ లో ఇది అర్థం అవుతుంది మనకి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, దీన్ని మీరు ఎట్లా తీసుకోవాలంటే ఇది ఇంక్రీజింగ్ కర్వ్ అని తీసుకోవాలి. ఓకే, అర్థమైనా? ఇంక్రీజింగ్ కర్వ్ అని అర్థం చేసుకోవాలి. అయితే సెకండ్ డెరివేటివ్ చేయాలంటే సెకండ్, ఆ గ్రాఫ్ లో వచ్చేటటువంటి సెకండ్ చేంజ్ ఏంటి, ఆ గ్రాఫ్ లో వచ్చేటటువంటి సెకండ్ చేంజ్ ఏంటో చూసుకోవాలి. సెకండ్ చేంజ్ గనక గ్రాఫ్ లో వచ్చేటటువంటి సెకండ్ చేంజ్ గనక సెకండ్ చేంజ్ చూద్దాం. ఇట్లా తీసుకుందాం. ఇది ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఇట్లా తర్వాత ఇంకో గ్రాఫ్ తీసుకుంటున్నాను మళ్ళీ. కాబట్టి ఇంకోటి కూడా తీసుకుందాం.
ఇట్లా 3 గ్రాఫ్స్ తీసుకుందాం మనం. ఈ 3 గ్రాఫ్స్ లో మనం ఏం ఇండికేట్ చేయబోతున్నాం అంటే సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ లో ఏమర్థం అవుతుంది మీకు? ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ నుంచి మీరు తెలుసుకునేది ఏంటంటే ఇది ఇంక్రీజింగ్ కాదా, అది ఇంక్రీజింగ్ ఫంక్షనా కాదా, ఇంక్రీజింగ్ గా అనే కాదా అనే విషయం అర్థమైపోతుంది ఇక్కడ. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది. ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ లో మనకి ఏం అర్థం అవుతుందంటే కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్ అనే విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ సెకండ్ డెరివేటివ్ గనక సెకండ్ డెరివేటివ్ కూడా పాజిటివ్ వచ్చింది అనుకున్నాం, అంటే ఫస్ట్ డెరివేటివ్ పాజిటివ్ వచ్చింది, సెకండ్ డెరివేటివ్ కూడా పాజిటివ్ వచ్చింది, అంటే గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్తూనే ఉంటుంది, ఇలా ఇలా పైకే ఉంటుంది. పాజిటివ్ వస్తే లోకల్ మినిమం ఉంది కదా సార్ అక్కడ? అవును. f'(x) ఈ సిచ్యువేషన్ లో f'(x) పాజిటివ్ అంటే ఇంక్రీజింగ్ కర్వ్ అని అర్థమైంది. అండ్ సెకండ్ డెరివేటివ్ కూడా మనకి ఎంత వచ్చిందంటే గ్రేటర్ దాన్ 0నే వచ్చింది సెకండ్ డెరివేటివ్ కూడా. అలా వస్తే దీన్ని ఏమంటారంటే కాన్కేవ్ అప్ అంటారు. కాన్కేవ్ అప్. తర్వాత ఇంకో గ్రాఫ్ తీసుకుందాము. ఈ గ్రాఫ్ లో ఏంటంటే f'(x) గ్రేటర్ దాన్ 0 అంటే గ్రాఫ్ దీనికి ఇలా ఉంటుంది, స్ట్రైట్ గా ఇట్లా ఉంటుంది. దీనిలో ఏం జరుగుతుందంటే f'(x) గ్రేటర్ దాన్ 0 అండ్ f'(x) మాత్రం సెకండ్ డెరివేటివ్ ఉండదు, అంటే నిల్ 0 ఇలా ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే ఈ సిచ్యువేషన్ ని నైదర్ అప్ నార్ డౌన్ అంటారు. దీన్ని ఏమంటారు? నైదర్ అప్ నార్ డౌన్. నైదర్ అప్ నార్ డౌన్. ఇలా కాకుండా ఫస్ట్ ఇంక్రీజింగ్ లో ఉంది, ఫస్ట్ ఇలా ఇంక్రీజ్ అయింది, కానీ తర్వాత డిక్రీజ్ అవడం మొదలుపెట్టింది. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమంటారంటే f'(x) గ్రేటర్ దాన్ 0 ఇంక్రీజింగ్ కర్వ్, బట్ సెకండ్ డెరివేటివ్ మాత్రం నెగిటివ్ వచ్చేసింది. దీన్ని ఏమంటారంటే కాన్కేవ్ డౌన్. కాన్కేవ్ డౌన్ అంటారు ఈ సిచ్యువేషన్. అర్థమైనా కదా 3 సిచ్యువేషన్స్? ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ లో ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ అనేది తెలుస్తుంది. పాజిటివ్ వచ్చింది అనుకో ఇంక్రీజింగ్ అని అర్థం చేసుకోవాలి. సెకండ్ డెరివేటివ్ చేస్తే వచ్చే సిచ్యువేషన్స్ బట్టి మన కామెంట్స్ అనేది చేయాలి. తర్వాత ఓన్లీ డిక్రీజింగ్ లేదా నాన్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ గురించి మాట. ఇదేమో డిక్రీజింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఓన్లీ డిక్రీజింగ్, ఇది ఓన్లీ ఇంక్రీజింగ్. దీని పేరేంటి? స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఈ గ్రాఫ్స్ పేరు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. దీని పేరు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే నెక్స్ట్ డిస్కస్ చేసేది ఓన్లీ ఇంక్రీజింగ్. ఓన్లీ ఇంక్రీజింగే, ఓన్లీ ఇంక్రీజింగ్ అనాలి, లేకపోతే ఆర్ నాన్ డిక్రీజింగ్. నాన్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఈ గ్రాఫ్స్ ఎలా ఉంటాయంటే కాస్త పెరుగుతా కాస్త తగ్గుతూ ఉంటాయి, విచిత్రంగా కనపడతా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమంటారంటే అంటే సింపుల్ గా చెప్పాలంటే x1 x2 అనే 2 నెంబర్లు తీసుకున్నారు అనుకోండి, ఇంప్లైస్ f(x1) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f(x2) గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఈక్వల్ గా, సమ్ టైమ్స్ కొద్దిగా ఎక్కువగా ఇట్లా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఏమంటారంటే ఓన్లీ ఇంక్రీజింగ్ అని అంటారు. ఓకే, ఓన్లీ ఇంక్రీజింగ్ లేదా నాన్ డిక్రీజింగ్
అలా అంటారు. ఈక్వల్ అవుతుంది నాన్ డిక్రీజింగ్ అంటారు ఈ టైప్ ఆఫ్ బిహేవియర్. ఈక్వల్ అవుతుంది కాబట్టి కానీ దానికన్నా తగ్గదు. అంతే. ఓకే, దీని మీద కాస్త డిస్కషన్ చేద్దాం మనం. ఎగ్జాంపుల్ రాయండి, ఒక క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద ఇంటర్వెల్ in which f of x is equal to 2x cube plus 3x square minus 12x plus 1 is increasing. Solution. ఇది ఇంక్రీజింగ్ అని అడుగుతున్నాడు, ఈజ్ ఇంక్రీజింగ్. వాడు అడిగేదాన్ని బట్టి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈజ్ ఇంక్రీజింగ్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ డెరివేటివ్ ఇంక్రీజింగ్ అంటున్నాడు, స్ట్రిక్ట్లీ అంటలా, జస్ట్ ఇంక్రీజింగ్ అంటున్నాడు. ఇంక్రీజింగ్ ఓకే, స్ట్రిక్ట్లీ అంటలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే f dash x చేద్దాం. f dash x is equal to ఎంత వస్తుంది? 6x square plus 6x minus 12 వస్తుంది, అంతేనా ఏమ్మా? దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేశానుకో, 6 తీసి బయట పెట్టి ఫ్యాక్టరైజేషన్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే x plus 2 into x minus 1 వస్తుంది. ఇప్పుడు మనోడు ఏం కనుక్కోమంటున్నాడు? ఇంక్రీజింగ్ అనుకోమంటున్నాడు. ఫర్ ఇంక్రీజింగ్ f dash x ఏం చేయాలి మీరు? ఫర్ ఇంక్రీజింగ్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేయాలి. ఇంక్రీజింగ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓన్లీ అంటేనే, లేదా నాన్ అంటేనే, నాన్ డిక్రీజింగ్ అన్న ఓన్లీ అంటేనే అప్పుడు ఈక్వాలిటీ తీసుకోవాలి. అలా కాకుండా స్ట్రిక్ట్లీ అన్నా జస్ట్ ఇంక్రీజింగ్ అన్నా ఈక్వల్ టు అవసరం లేదు. అర్థమైనా? ఇంక్రీజింగ్ అన్నాడంటే మీరు ఎలా కన్సిడర్ చేయాలి దాన్ని? దీనికి సెకండ్ కేసు కింద తీసుకోవాలి. ఇంక్రీజింగ్ అంటే స్ట్రిక్ట్లీ అన్నప్పుడు మాత్రం ఎలా తీసుకోవాలి? ఇలా తీసుకోవాలి, ఈక్వల్ టు లేకుండా తీసుకోవాలి. అర్థమైనమ్మా? ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 అంటే దీని అర్థం ఏంటి? x plus 2 and x minus 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. నెంబర్ లైన్ లో ఈ రూట్స్ ని మ్యాప్ చేద్దాం. ఇది ఒక నెంబర్ లైన్ అనుకోండి, రియల్ లైన్. ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ లైన్ పైన రూట్ వాల్యూస్ ఏంటి? -2 ఒకటి అండ్ 1 ఒకటి, అంతేనా? -2 ఒకటి 1 ఒకటి ఇలా ఉన్నాయి అనుకుందాం. గ్రేటర్ దాన్ ఉంటే ఇప్పుడు సైన్స్ ఎట్లా మారుతాయి చెప్తారా? సైన్స్ ఇది లీనియర్ లేగా రెండు. ఇక్కడ ప్లస్ తో మొదలు పెట్టండి. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. లీనియర్లు ఉన్నప్పుడు ఎట్లా చేయాలి? ఇది లీనియరే, ఇది కూడా లీనియరే. అట్లా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు డైరెక్ట్ గా, ప్లస్ మైనస్ ప్లస్, లేదా అటు నుంచి మొదలు పెట్టండి, ప్లస్ మైనస్ ప్లస్, మీ ఇష్టం. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమడుగుతుంది? పాజిటివ్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇంటర్వెల్, ఏ ఇంటర్వెల్ మనకి పనికొచ్చే ఇంటర్వెల్ ఏంటంటే ఇది మనకి పనికొచ్చేటటువంటి ఇంటర్వెల్ ఏరియా. ఇదొకటి పనికొస్తుంది, ఇదొకటి పనికొస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ x belongs to minus infinity to -1 union 1 to infinity. -2 క్లోజ్డ్ పెట్టాలి. యూనియన్ క్లోజ్డ్ 1 to infinity. ఇది ఆన్సర్. తర్వాత డిక్రీజింగ్ ఫంక్షన్స్.
అర్థమైంది కదా, ఇలా చేయాలి. ఇంక్రీజింగ్ అంటే ఎలా తీసుకోవాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకోవాలి ఇంక్రీజింగ్ అని. లేదా డిక్రీజింగ్ అన్నా కూడా ఇలాగే తీసుకోవాలి, ఈక్వల్ టు తీసుకోవాలి. డిక్రీజింగ్ అన్నా ఇంక్రీజింగ్ అన్నా. ఓకే, స్ట్రిక్ట్లీ అన్నాడు అనుకోండి, స్ట్రిక్ట్లీ అన్నప్పుడు మాత్రం ఈక్వల్ టు తీసుకోకుండా చేయాలి. ఓకే, నెక్స్ట్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. టైటిల్ పెట్టుకొని డిక్రీజింగ్ ఫంక్షన్. డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఈ డిక్రీజింగ్ ఫంక్షన్స్ లో ఇంక్రీజింగ్ లాగానే 2 టైప్స్ ఉంటాయి. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ లేకపోతే ఓన్లీ డిక్రీజింగ్. ఏమనొచ్చమ్మా, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ లేకపోతే ఏమంటాం, ఓన్లీ డిక్రీజింగ్ అంటాం. 2 కేసులు వస్తాయి. ఈ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆటోమేటిక్ గా మీరు డిఫైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఏం చెప్తాం, లెస్ దాన్ 0 ఈక్వల్ టు ఉండదు. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ f dash of x less than 0. ఈ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ లో ఏం చెప్తాం అంటే x1 లెస్ దాన్ x2 అయితే స్ట్రిక్ట్లీ కేసులో x1 లెస్ దాన్ x2 అయితే రివర్స్ లో ఉంటుంది అంతేనా, f of x1 గ్రేటర్ దాన్ f of x2 స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఓకే, దీనిలో ఈ స్ట్రిక్ట్లీ దానిలోనే క్లాసిఫికేషన్ వస్తుంది మనకి. ఈక్వల్ టు దానికి క్లాసిఫికేషన్ ఉండదు, దీనికి క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ లో ఏం చెప్తామంటే, డిక్రీజింగ్ అనాలంటే f dash x ఏం కనిపించాలి నీకు, ఖచ్చితంగా లెస్ దాన్ 0 కనిపించాలి. లెస్ దాన్ 0 కనిపించి, ఓకే, సెకండ్ డెరివేటివ్ f డబుల్ డాష్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 కనిపించడం. ఈ కేసులో ఏం చెప్తారు చెప్పండి. ఈ కేసులో ఏమంటారంటే కాన్కేవ్ అప్ అంటారు. ఏమంటారు దీన్ని, కాన్కేవ్ అప్ అంటారు. ఓకే, నెక్స్ట్ కేసులో ఏమంటారంటే, నెక్స్ట్ కేసులో నైదర్ అప్ నార్ డౌన్ అండి. నైదర్ అప్ నార్ డౌన్. ఈ కేసులో ఏమవుతుందంటే ఫస్ట్ డెరివేటివ్ నెగిటివ్ చూపిస్తుంది, డిక్రీజింగ్ అని అర్థం చేసుకోవాలి. సెకండ్ డెరివేటివ్ మాత్రం 0 చూపించేస్తుంది. నెక్స్ట్ కేసులో ఏం చేయాలి, కాన్కేవ్ డౌన్. f dash of x less than 0, f double dash of x కాన్కేవ్ డౌన్ అంటే ఈ సిచ్యువేషన్స్ ఏంటి, ఫస్ట్ డెరివేటివ్ నెగిటివ్ వస్తుంది కాన్కేవ్ డౌన్ అన్నప్పుడు, సెకండ్ డెరివేటివ్ ఏమొస్తుంది డౌన్ అన్నప్పుడు ఇది కూడా నెగిటివ్ వస్తుంది, డౌన్. 2 నెగిటివ్ వస్తుంది. అర్థమైంది. నెక్స్ట్ కేసు స్ట్రిక్ట్లీ అయిపోయిన తర్వాత నాన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ కేసు మాట్లాడు. ఓన్లీ, దీని పేరేంటి, ఓన్లీ డిక్రీజింగ్ ఆర్ నాన్ ఇంక్రీజింగ్. ఓన్లీ డిక్రీజింగ్ అనొచ్చు, లేకపోతే ఆర్ నాన్ ఇంక్రీజింగ్. అంతేనా, నాన్ ఇంక్రీజింగ్. జనరల్ గా మోస్ట్లీ దీని మీదే క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రిక్ట్లీ పైన క్వశ్చన్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. వాడు క్లియర్ గా చెప్పేస్తాడు స్ట్రిక్ట్లీ కేస్ అని చెప్తాడు. స్ట్రిక్ట్లీ అనగానే, లేదా ఓన్లీ అంటేనేమో తీసుకోవాలి ఓన్లీ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ x1 లెస్ దాన్ x2 తీసుకున్నాం ఇందాట్లాగానే. రివర్స్ ఆర్డర్ లో ఉంటే f of x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది f of x. ఇలా ఉంటే దా కేసుని ఏమంటారంటే ఓన్లీ డిక్రీజింగ్ అంటాం, లేదా నాన్ ఇంక్రీజింగ్ అంటాం. ఓన్లీ డిక్రీజింగ్ లేకపోతే ఏమంటాం, నాన్ ఇంక్రీజింగ్. ఓకే, అర్థమైందమ్మా సిచ్యువేషన్. ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 2. f of x is equal to x cube minus 3x square minus 9x plus 20
is strictly increasing or find the interval strictly increasing or strictly decreasing. Find interval for strictly decreasing, comma strictly increase. ఈ ఇంటర్వెల్స్ కనుక్కోవాలంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనే ఇంటర్వెల్స్ కనుక్కోవాలంట. సో 3x square minus 6x minus 9. ఏమ్మా F dash of x. ఏమైతే 3x square minus 6x minus 9. F double dash of x is 6x minus 6. ఓకే. ఇప్పుడు స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కాబట్టి లెస్ దాన్ 0 తీసుకోవాలి సార్. f of x f dash of x లెస్ దాన్ తీసుకోవాలా? ఒకసారి జియోజిబ్రాలో ఈ గ్రాఫ్ ని మనం ఫ్రేమ్ చేసి చూద్దాం ఏమవుతుందో, ఏం చూపిస్తుందో. 1 సెకండ్. దీనిలో ఎంత అమ్మా ఫంక్షన్ ఏంటి చెప్పండి? ఎక్స్ క్యూబా? x cube minus 3x square ఎక్స్ క్యూబ్ minus 3x square ఎక్స్ క్యూబ్ ఓకే minus 3x స్క్వేర్ yes sir మైనస్ 3x స్క్వేర్. minus గ్రాఫ్ 9x మూమెంట్స్ గమనిస్తుండండి, మూవ్ అవుతూ ఉంటుంది అది. మైనస్ 3x స్క్వేర్ minus 9x మైనస్ 9x plus 20 మైనస్ 9x తర్వాత ప్లస్ 20. సో ఇది కంప్లీట్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ లో క్యూబిక్ ఫంక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ చెప్తున్నాను మీకు. క్యూబిక్ ఫంక్షన్ ఖచ్చితంగా ఎన్ని రూట్స్ ఉంటాయి దానికి? క్యూబిక్ ఫంక్షన్ కి 3 రూట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ పెట్టినట్టున్నాం. ఆ 3 రూట్స్ అయితే రియల్ అవుతాయి. 3 రూట్స్ రియల్ అవుతాయి. 3 రూట్స్ రియల్ కాలేదనుకుందాం సపోజ్. అప్పుడు ఒక రూట్ రియల్ అవుతుంది, మిగతా 2 ఇమేజినరీ అవుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా క్యూబిక్ ఫంక్షన్ ఎక్స్ యాక్సిస్ ని క్రాస్ చేసి వెళ్లాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఏ క్యూబిక్ నువ్వు ఎట్లయినా రాసుకుని ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో, నో ప్రాబ్లం. నీ ఇష్టం, ఎలా పడితే అలా రాసుకో. ఎక్స్ క్యూబ్ అని మాత్రం పెట్టు. ఖచ్చితంగా అది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసుకుంటా పోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మీకు పాయింట్స్ కనబడుతున్నాయి. -3 ఉంది చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ రూట్. ఈ -3 ఎందుకు -3 ఇక్కడ టార్గెట్ చేసి రూట్ అంటున్నానంటే, ఇది -3 కూడా కాదనుకుంటా, కొంచెం యువతలు జరుగుతుంది. నో ప్రాబ్లం. అయినా ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే గ్రాఫ్ కట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ రూట్ అమ్మా. 2.6 అరౌండ్ సార్. రూట్ అంటేనే ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి, ఈ 3 కూడా రియల్ రూట్సే. ఇగో ఇట్లా ఇట్లా పైకి వెళ్తుంది చూపిస్తాం. మొత్తం కంప్లీట్ చూపిస్తాను. మొత్తం గ్రాఫ్ చూడండి. ఖచ్చితంగా ఏ షేప్ లో కనబడుతుంది చూడండి. ఏ షేప్ చూడండి ఒకసారి. ఇలా వెళ్ళి ఇలా పైకి వచ్చి ఖచ్చితంగా ఇదే షేప్ వస్తుంది. ఏ క్యూబిక్ ఈక్వేషన్ ఇదే షేప్ వచ్చింది. క్యూబిక్ ఎవ్రీ క్యూబిక్ ఫంక్షన్ ఇట్లా రావాల్సిందే, ఖచ్చితంగా yes sir రావాల్సిందే. కాకపోతే ఒక్కోసారి కటింగ్ ఏంటంటే పైకి వెళ్ళిపోద్ది, ఇది కిందకి రాదు. ఈ 2 రావన్నమాట. ఈ పాయింట్ రావు. ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఒకటి వస్తుంది. వస్తేనే 3 వస్తాయి, లేకపోతేనే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మిగతా 2 పైన వంకర తిరుక్కుని వెళ్ళిపోతుంది పైకి. ఎక్స్ యాక్సిస్ జోలికి వెళ్తాం. అప్పుడు ఇమాజినరీ అంటాం వాటిని మనం. ఓకేనా? అర్థమైనా?
ఎస్ సార్. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ ఇంక్రీజింగ్ ఎక్కడెక్కడ డిక్రీజింగ్ అనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అయ్యే కొద్దీ ఎక్స్ వాల్యూస్ పెరుగుతున్నాయి. ఎక్స్ వాల్యూస్ పెరిగే కొద్దీ గ్రాఫ్ పైకి వస్తాం గమనించారు మీరు ఇక్కడ, అంటే ఇంక్రీజ్ అవుతుంది అంతే కదా. ఈ గ్రీన్ లైన్ ఇట్లా పైకి వస్తుంది అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఈ వాల్యూ కూడా పెరుగుతుంది. పెరగబట్టే కదా పైకి వచ్చింది, అయితే పైకి రాదు కదా. ఎంతవరకు పైకి వచ్చింది, ఇది ఇక్కడ దాకా పైకి వచ్చింది, అంటే ఎంత అప్రాక్సిమేట్లీ 0 వచ్చిన దాకా పైకి వచ్చింది. ఇక్కడి నుంచి కింద పడిపోవడం మొదలు పెట్టింది, అంటే ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఇది పడిపోతుంది. చూడండి, ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఇది డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోతుంది చూడండి, ఎక్స్ వాల్యూ పెరుగుతా ఉంది, ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది కర్సర్. ఎక్స్ యాక్సిస్ మీద మూవ్ అయ్యేటప్పుడు ఇది మాత్రం పడిపోతా ఉంది. ఇప్పుడు ఒక పాయింట్ మూమెంట్ ఇచ్చి చూపిస్తాను చూడండి, విత్ గ్రాఫ్, అలాంగ్ విత్ గ్రాఫ్ మూమెంట్. స్లైడ్ అయ్యే ఎక్కడ ఉన్నాయి, ఓకే, టైం వేస్ట్ అవుతుంది మనకి. సో ఇవి స్లైడ్ అవుతా ఉంటుంది, ఇక్కడికి వచ్చి గ్రాఫ్ పడిపోతుంది అనమాట. ఎక్కడ పడిపోతుంది, ఎంతవరకు పడిపోతుంది, ఇక్కడ దాకా పడిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగి మళ్ళీ రేజ్ అవటం మొదలు పెట్టింది. అంటే డౌన్ ఎక్కడ అవుతుంది, అప్ ఎక్కడ అవుతుంది చూస్తే ఇక్కడ దాకా పెరుగుతానే ఉంది కంటిన్యూస్ గా. ఇదిగో ఇక్కడ దాకా ఈ వాల్యూ వచ్చిన దాకా దీన్ని ఇక్కడ రీచ్ అయిన దాకా పెరుగుతానే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ పడిపోతా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడిపోతా ఉంది, ఈ పాయింట్ దాకా పడిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్స్ వాల్యూ పెరిగి వై వాల్యూ పెరుగుతుంది, ఇంకా రేజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి. అర్థమైంది దాని నేచర్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. f dash x చేసేయండి డైరెక్ట్ గా. f dash x is equal to 3x square minus 6x minus 9. ఓకే, 3